కొంతమంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే నేను చెక్ చేసిన ప్రకారం అయితే మా ఫ్రెండ్స్లలో అయితే ఏం చూడకున్నా కానీ కొన్ని 18+ కంటెంట్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఏందా నేను ప్రాబ్లం గురించి సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అలా కంటెంట్ యొక్క రీస్టార్ట్ అనే అకౌంట్ అనేది రీస్టార్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందైతే ఈ పేజీని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా అయితే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ మీకు ప్రొఫైల్ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద కనిపిస్తుంది, అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుడితోతే కింది స్క్రోల్ చేయండి. అక్కడ కింది స్క్రోల్ చేస్తే మీకు అక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఏంటా ఆప్షన్ అంటే మనకు కంటెంట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసితో అక్కడ రీస్టార్ట్ సజెస్టెడ్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి సో రీస్టార్ట్ చేసినట్టయితే మన కంటెంట్ మొత్తం కూడా మనకు సర్చ్ ఫీడ్ కూడా మొత్తం కూడా మనకైతే రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అయిపోయిందా అనుకోలే, సెకండ్ ఆప్షన్ కూడా చెప్తాను. అది ఏ విధంగా అంటే ముందుగా అయితే 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిపోతే మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుందా అకౌంట్ సెంటర్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిపోతే మీకు కింది స్క్రోల్ చేయండి. కింది స్క్రోల్ చేస్తే అక్కడ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిపోతే అక్కడ సర్చింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిపోతే మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది క్లియర్ ఆల్ సర్చింగ్స్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ అవర్స్ అని ఉంటుంది. సో దాన్ని అయితే ఆల్ టైమ్ అయితే సెలెక్ట్ చేసుకొని అది అయితే క్లియర్ చేసేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కూడా మీకైతే సజెస్ట్ ఇయ్యది, మళ్ళీ ఫ్రెష్గా అయితే వస్తుంది, మీకైతే యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి.